ఎస్డివి న్యూస్. నేను కృష్ణకుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ కారిడార్లో పెట్టుబడులు రాబోతున్నాయి. అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మణికంఠ మృతిపై అట్టుడికిన ఆంధ్ర యూనివర్సిటీ. వీసీ రాజీనామాకు పట్టు. మంత్రి లోకేష్ హామీతో శాంతించిన విద్యార్థులు. ఘనంగా జడ్జి కోర్ట్ ఎదురుగా సిఎంఆర్ షాపింగ్ మాల్ రీలాంచ్. సందడి చేసిన మిరాయి ఫేమ్ రితికా నాయక్. ఫెస్టివ్ ఆఫర్స్ ను వినియోగించుకోవాలన్న సంస్థ అధినేత మా ఊరి వెంకటరమణ. ఉచిత బస్సు పథకంలో ఇంతవరకు 9 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. 250 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చామన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఈ ఏడాదిలో 4,500 కోట్లతో 14,966 కిలోమీటర్ల రోడ్లు నెట్వర్క్స్ పై ఖర్చు పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఏ ఊరికైనా ఇబ్బంది లేకుండా బెటర్ రోడ్ కనెక్టివిటీ ఉండేలా చేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలపై ఓ రిపోర్ట్. అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు లాజిస్టిక్ లో రోడ్డు నెట్వర్క్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే ఏడాదిలో గుంతలన్నీ పూడ్చే కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. ఈ ఏడాదిలో 4,500 కోట్లతో 14,966 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు నిర్ణయించామని ప్రకటించారు. నేషనల్ హైవే ప్రాజెక్టులు సాధించుకోవడం కోసం పనులు చేయించుకోవడంలో కూడా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని ప్రకటించారు. 2024-25లో రాష్ట్రంలో నేషనల్ హైవే ప్రాజెక్టుల కోసం 11,325 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇది కాకుండా 9.50 లక్షల కోట్ల పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయని చంద్రబాబు ప్రకటించారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో అన్ని సెక్టార్లలో కలిపి 4,71,574 ఉద్యోగాలు కల్పించామన్నారు. పోర్ట్ అండ్ హార్బర్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా 23 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేశాం. టోటల్ లెంగ్త్ వచ్చి 432 కిలోమీటర్లు. దీనికి కూడా 18,445 కిలోమీటర్ 45 కోట్ల రూపాయలు అవుతుంది. దగ్గర 18,500 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలో కంప్లీట్ చేస్తే చాలా వరకు పోర్ట్ కనెక్టివిటీ వస్తుంది. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ మనందరికి కూడా ఇంపార్టెంట్ వచ్చి ఈ రోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ కూడా ప్రతిరోజు అడిగేది అడుగుతూ ఉంటారు, మా ఊరు రోడ్డు బాగుండాలని. అందుకే జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మంత్రిగా. దీన్ని ఎఫెక్ట్గా నేను ఒక మాట చెప్పాను ఆయనకు, డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తాం కానీ పార్ట్ హోల్ కానీ పడితే మాత్రం మిమ్మల్ని నేను వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. వీలైనంత వరకు, ఎందుకంటే దేశ రోడ్డు అనేది నిరంతరం మెయింటైన్ చేయాలి. ఒక ఆస్తిని సంపాదించడం ఎంత ముఖ్యమో, నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, ఆ నిర్మాణం చేసిన ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక ఇంటికి రెగ్యులర్గా పెయింట్ వేస్తూ ఉంటాం, లేకుంటే ఒక ఇంటిని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాం. ఒక రోడ్డు కూడా అంతే. ఎప్పటికప్పుడు ఆ రోడ్డు కానీ బిల్డింగ్స్ కానీ మెయింటెనెన్స్ చేస్తే తప్ప ఇవి ఉండవు. అదే మరి రోడ్డు అయితే కంటిన్యూగా కొన్ని ప్రాంతాల్లో మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంది. ఈడ చూస్తే బ్లాక్ కాటన్ సాయిల్స్, వర్షం పడినప్పుడు ఆ రోడ్డు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అదే రాయలసీమలో గ్రావెల్ మంచి మొరం ఉంటుంది కాబట్టి, సాలిడ్ రోడ్స్ కాబట్టి రోడ్డు వేసిన చాలా వరకు సస్టైనబిలిటీ ఉంటుంది. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వం అయితే, నేను మళ్ళా గర్వకారణంగా చెప్తున్నా, భవిష్యత్తును కూడా ఒక దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వల్నరబిలిటీ ఉంటుందో, గోదావరి జిల్లాలకు ఒక సమస్య, ఉత్తరాంధ్రకు ఒక సమస్య, రాయలసీమలో ఇంకొక సమస్య, ఇవన్నీ పెట్టుకొని అక్కడ ఉండే రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఏ విధానంతో ముందుకు పోతే పక్కాగా రోడ్లు ఉంటాయో దానికి కూడా ఇచ్చేస్తాం. సింగిల్ రోడ్డా, డబుల్ రోడ్డా, 4 లేనా, లేకపోతే వేరియస్ మెథడ్స్. నా ఉద్దేశం ఒకటే, రోడ్ ఇండికేట్స్ కల్చర్. మన నాగరిక ప్రపంచంలో మనం ఎన్ని మాట్లాడినా, ఐటీ టెక్నాలజీ అన్నీ మాట్లాడినా, కనీసం రోడ్ అనేది కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని వేయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది అధ్యక్ష, మీరు వచ్చే కొందికి నేషనల్ హైవేస్. ఎప్పుడు కూడా నేను నేషనల్ హైవే మీద చాలా శ్రద్ధ పెట్టాను. అందుకే ఈరోజు మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే
4739 కిలోమీటర్ల నేషనల్ హైవేస్. ఇవన్నిటికీ 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాబోయే రోజుల్లో చేయాలనేది ఒక కార్యక్రమం. గత ప్రభుత్వంలో రాజకీయ హత్యకు బలైన తోట చంద్రయ్య మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని మంత్రి కేశవ్ చెప్పారు. మంత్రి మండలి చేసిన చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్త సంక్షేమానికి మంత్రి లోకేష్ కు ఉన్న నిబద్ధత మరోసారి రుజువైందని మంత్రులు తెలిపారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ అట్టుడికిపోయింది. విద్యార్థి మణికంఠ మృతికి నిరసనగా సహచర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీసీ రాజీనామాకు డిమాండ్ చేశారు. వర్సిటీలో వరుస సంఘటనల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. 100 రోజుల్లోగా నివేదిక రప్పించి చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి మణికంఠ మరణం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. మణికంఠ అనే విద్యార్థి చనిపోతే అధికారులు కనీసం స్పందించలేదు. దీంతో శుక్రవారం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం అట్టుడిగిపోయింది. మణికంఠ మృతికి నిరసనగా విద్యార్థులు రోడ్డెక్కారు. అరువుగా తెచ్చుకున్న వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలంటూ ఆయన కార్యాలయం వద్దే బైఠాయించారు. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఏయులో బంద్ వాతావరణం కనిపించింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే మణికంఠ మృతికి కారణమైందంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మణికంఠ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, సమయానికి అత్యవసర వైద్యం అందకపోవడంతో ఆయన మృతి చెందాడని మండిపడ్డారు. విద్యారంగానికి కేటాయింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. కొన్నాళ్లుగా ఏయూ హాస్టల్లోని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని యాజమాన్యం దృష్టికి తెచ్చామని, అయినా ఫలితం లేకపోయిందని అన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. వీఆర్ ఫైటింగ్ అగైనిస్ట్ ద స్టూడెంట్ కమ్యూనిటీ. వీఆర్ నాట్ ఫైటింగ్ అగైనిస్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ అథారిటీస్ పర్టికులర్లీ. మేమేమనుకుంటున్నాం అంటే గతంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో వాటికి ఎలాంటి సొల్యూషన్ తీసుకొని వస్తే నిజంగా ఈ సొల్యూషన్ అనేది న్యాయం చేయబడుతుంది అనే దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం. మేము అడుగుతున్న డిమాండ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మేమేం అడుగుతున్నాం అంటే ఒక ఎంఐ రూమ్ అనేది ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మెడికల్ ఇన్స్పెక్టింగ్ రూమ్ అనేది ఉండాలి. వాటిలో ఒక కాంపిటెంట్ స్టాఫ్ ఉండాలి. అలానే మా స్టూడెంట్స్లో కొంతమందిని అందరినీ తీసుకొని వెళ్ళి ఈ మెడికల్ రెస్పాన్స్ టీమ్ కోసం ఒక ట్రైనింగ్ ఇవ్వబడాలి. ఈ ట్రైనింగ్ ఇవ్వబడితే మేమందరం కూడా ఒక సెల్ఫ్ రిలియంట్గా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలుగుతాం. మేము ఇలాంటి కష్టాలు ఏదొచ్చినా కూడా మేము ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండకుండా ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీ ఏదొచ్చినా కూడా మేము వెంటనే తక్షణమే రెస్పాండ్ అయ్యి మా ఒక లైఫ్స్ మేము సేవ్ చేసుకోగలిగే. We have said we are not against anyone. మేము ఎవరికి అగేన్స్ట్ కాదు. మేము ఇర్రాషనల్ డిమాండ్స్ చేయట్లేదు సార్. లా డిపార్ట్మెంట్ అన్నంత మాత్రాన మాతో కలిసి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సార్. లా డిపార్ట్మెంట్స్ ఆర్ రిప్రజెంటింగ్ రేషనల్ డిమాండ్స్. మేము ఇర్రాషనల్ డిమాండ్స్ చేయట్లేదు సార్. రేషనల్ డిమాండ్స్ చేస్తున్నాం. ఇందాక అన్నయ్య అన్నట్టు ఆ డిమాండ్స్ ఆర్ వెరీ క్లియర్ సార్. వీఆర్ నాట్ ఫర్ వైలెన్స్, వీఆర్ నాట్ ఫైటింగ్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ అథారిటీ టు సార్. బట్ there's only one question that we are asking you sir. To this vast of a university which is almost a mini village, there's just one dispensary sir. One dispensary and none oxygen cylinders sir. That's what we are questioning for sir. మేము బ్రతకడానికి అయ్యా మాకు కొంచెం మెడికల్ ఫెసిలిటీస్ పెంచమని అడుగుతున్నాం సార్ అంతే. మేము ఏ అథారిటీ కూడా అగేన్స్ట్ కాదు సార్. ఫస్ట్ డిమాండ్ that we are putting in forward before you is that the medical facilities in the universities must increase. It is a paramount necessity. అది నెసెసిటీ సార్. మాకు అది నీడ్ అని చెప్తున్నాము. అది లగ్జరీ కాదు. When 100 year celebrations are done as luxury, all we are asking for is a bare minimum. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ స్వయంగా వచ్చి సమాధానం చెప్పినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. ఆయన కార్యాలయం ఎదుటే విద్యార్థులు భారీ ఎత్తున మోహరించి రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మణికంఠకు ఫిట్స్ రావడంతోనే మృతి చెందాడని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అంబులెన్స్లో ఆయన వైద్యశాలకు తీసుకెళ్లినా కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని కొంతమంది రాజకీయం చేస్తున్నారని, విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని హితవు పలికారు. ఏయును టాప్ 10లో ఉంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పారు. వీసీలను ఇబ్బంది పెట్టి ఆటంకాలు సృష్టించడం సరైన చర్య కాదన్నారు. కమిటీ వేస్తామని,
100 రోజుల్లోపు రిపోర్ట్ రప్పించి యాక్షన్ తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు. ఏయూలో మణికంఠ మృతిపై ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణ అట్టుడికిపోయింది. మంత్రి నారా లోకేష్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించి అప్రమత్తమయ్యారు. విశాఖ నగరం తిక్కవానిపాలెంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పైడిమాంబ ఆలయం సమీపంలో ఈ దారుణ హత్య జరిగింది. తిక్కవానిపాలెంకు చెందిన నాగాల గణేష్ కుమార్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నాడు. భార్య ప్రస్తుతం కైలాసపురంలోని పుట్టింట్లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం గణేష్ కుమార్ పైడిమాంబ ఆలయ సమీపంలో రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గణేష్ ను ఆసుపత్రికి తరలించేటప్పటికే ఆయన మరణించాడని వైద్యులు తెలిపారు. తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడని, ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకును కొంతమంది వ్యక్తులు దారుణంగా పొడిచి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జడ్జి కోర్ట్ ఎదురుగా ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. గ్రాండ్ రీలాంచ్ ఘనంగా జరిగింది. మిరాయి ఫేమ్ రితికా నాయక్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ను రీలాంచ్ చేశారు. దసరా, దీపావళి ధమాకాతో అద్భుతమైన ఆఫర్లను సిఎంఆర్ అందిస్తోంది. సిఎంఆర్ అంటే ఓ పేరు కాదు, బ్రాండ్. 40 ఏళ్లుగా వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొంటున్న సిఎంఆర్ షాపింగ్ మాల్ సరికొత్తగా మళ్లీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ను మరింత అధునాతనంగా తీర్చిదిద్దారు. ఆధునీకరించిన సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ రీలాంచ్ ఘనంగా జరిగింది. మిరాయి ఫేమ్ అందాల భామ రితికా నాయక్ సిఎంఆర్ షాపింగ్ మాల్ను రీలాంచ్ చేశారు. అభిమానుల కోలాహలం నడుమ ఈ సెలబ్రేషన్ వైభవంగా జరిగింది. బంగారు నగలను సింగారించుకుని రితికా నాయక్ హొయ్యలొలికించింది. షాపింగ్ మాల్లోని సరికొత్త వస్త్ర శ్రేణి, కళ్ళు చెదిరే బంగారు వజ్రాభరణాలు, సిల్వర్ ఆర్టికల్స్, మగువల మనసు దోచే పట్టు ప్రపంచం, శారీస్, చుడీదార్స్, యూత్, కిడ్స్, మెన్స్, వెస్ట్రన్ వేర్, ఇలా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్కు సిఎంఆర్ షాపింగ్ మాల్ సరికొత్తగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను అందిస్తున్నారు. రెడీమేడ్స్పై ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ ద్వారా 6.5% తగ్గింపుతో పాటు సిఎంఆర్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్స్, ఇలా త్రిబుల్ ధమాకాగా ఆఫర్లను అందిస్తున్నారు. ఒక 1 minute అనుకుంటాను రీలాంచ్ because Milan is here. స్వచ్ఛంగా వేస్తారు ఫోన్. మిరాయి పిల్లగా చూసియో హాయ్ చెప్తారు అందరూ మనకు ఒకసారి. సిఎంఆర్ షాపింగ్ మాల్ను గ్రాండ్ రీలాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ముద్దుగుమ్మ రితికా నాయక్ అన్నారు. వైజాగ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. సిఎంఆర్ షాపింగ్ మాల్లో కలెక్షన్ మాటల్లో చెప్పలేమని, అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నారని అన్నారు. జీఎస్టీ కూడా తగ్గడంతో మరింత తగ్గింపు ధరలకే వస్త్రాలు లభిస్తాయని, వినియోగదారులు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. CMR okay చాలా హ్యాపీ, చాలా సచ్ అ ప్రౌడ్ ఇది మూమెంట్. ఇతే 42+ stores all over AP and Telangana CMR లో, and అంతే I'm able to open relaunch the CMR store here in Vizag. అంతే చాలా హ్యాపీ. వైజాగ్ నాకు చాలా స్పెషల్ ఉంది. నా పీపుల్ వెరీ లవింగ్ టు మీ. అంతే ఇది హోల్ మూమెంట్ వెరీ స్పెషల్. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే right now the government of India has just reduced the GST, so it's a great time. Ante this is Diwali and Dasara season, so coming to CMR with the reduced GST, it's a great combination altogether. So that's it. Thank you so much. Okay, చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి CMR లో. So you should please come and shop at CMR with for amazing offers and exciting gifts too. విశాఖలో 40 ఏళ్లుగా ఆదరిస్తున్న కస్టమర్లకు మరింత అధునాతన సౌకర్యాలతో జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ను తీర్చిదిద్దామని సిఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు. 20 ఏళ్లుగా ఇక్కడి షాపింగ్ మాల్లో కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను, వస్త్రాలను అందిస్తున్నామని అన్నారు. దసరా ధమాకా ఆఫర్లు ఇస్తున్నామని, జీఎస్టీ తగ్గింపుతో పాటు తమ మాల్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయని అన్నారు. సిఎంఆర్ సంస్థ 40 ఏళ్ళు బట్టి విశాఖపట్నంలో వచ్చి అందరి అభిమానాలను చూడగొనటం చాలా ఆనందం. అలాగే
మన జడ్జికోట సిఎంఆర్ 25 సంవత్సరాలు అయింది. ఇది మొత్తం రెనోవేషన్ చేసాం. మొత్తం అప్ టు డేట్గా ఇవాళ సిఎంఆర్ అప్ టు డేట్గా మొత్తం షోరూమ్ అంతా రెన్యూట్ చేసాం. దానికి ఇవాళ రీలాంచ్కి మన వచ్చింది, చాలా సంతోషం. అందులో ఇవాళ మన దసరా దీపావళి శుభాకాంక్షలు అందరికీ. దసరా అప్పుడు చాలా ఆఫర్లు ఉన్నాయి. అలాగే మనకి కొనుగోలు మీద ప్రతి ఒక్కరికి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం. సిఎంఆర్లో ఇప్పుడు ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు మన పర్చేజింగ్లో ఆఫర్లతో పాటు ఫ్రీ గిఫ్ట్స్ 2 ఉన్నాయి. ఏంటంటే జనరల్గా ఆఫర్లు అన్నీ ఉంటాయి, కానీ ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. 1000 పర్చేజింగ్లో అందరికీ ఆఫర్ ప్లస్ గిఫ్ట్ ఉన్నది. అలాగే మన గవర్నమెంట్ మోడీ గారు విధించిన GST 02కి రెడీమేడ్ మీద అన్నిటి మీద 6.5% తగ్గుతుంది కూడా. మొత్తం ఈ దసరాకి బనంజో ఏంటంటే త్రిబుల్ ఆఫర్ ఉన్నది. మన గవర్నమెంట్ ఆఫర్ ఒకటి ప్లస్ మా ఆఫరు, మళ్ళీ గిఫ్ట్ ఆఫర్, 3 ఆఫర్లు పబ్లిక్ అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ రీలాంచ్ పండుగ వాతావరణంలో జరిగింది. అభిమాన తార రితికా నాయక్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు, అద్భుతమైన ఆఫర్లు అందించడంతో వినియోగదారులు సిఎంఆర్ షాపింగ్ మాల్కు క్యూ కట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎంఆర్ మేనేజర్ మాడా చంద్రశేఖర్ ఆజాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15న ప్రారంభించిన ఉచిత బస్సు పథకంలో ఇప్పటి వరకు 9 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. 9.4 లక్షలుగా ఉన్న మహిళా ప్రయాణికుల సంఖ్యను ఈ ఉచిత బస్సు పథకం ద్వారా 20 లక్షలకు పెరిగి ఉందని చెప్పారు. 69% ఉన్న వీరి ప్రయాణం 90% పెరిగిందని వెల్లడించారు. ఉచిత బస్సు పథకం భారం కాదని భావించి కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతగా అమలు చేస్తుందని చెప్పారు. 600 కోట్లతో 1500 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. 750 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చామని అవి త్వరలోనే వస్తాయని వెల్లడించారు. వీటిని విశాఖ, కాకినాడ, గుంటూరు, తిరుపతి తదితర జిల్లాలకు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఇవి కాకుండా మరో 1500 బస్సులను అదనంగా కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అధ్యక్ష, సూపర్ 6లో భాగమైన శ్రీశక్తి పథకం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని డిపోల వద్ద స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించాం. అధ్యక్ష, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంతో శాఖాపరంగా ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అధ్యక్ష, గతంలో సుమారు 40% మాత్రమే ప్రయాణించే మహిళలు ఇప్పుడు సుమారుగా ఆ సంఖ్య 62% పెరిగింది. అధ్యక్ష, ప్రతిరోజు సగటున 22 లక్షల మంది మహిళలు ఉచితంగా ఈ సౌకర్యాన్ని ఈ రాష్ట్రంలో వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష, మహిళలకు ఈ ఉచిత ప్రయాణం వల్ల నెలకు సుమారుగా 2000 నుంచి 3000 రూపాయల వరకు ప్రయాణ ఖర్చు ఆదా అవుతుంది. అధ్యక్ష, మొత్తం ఆర్టీసీ బస్సుల సంఖ్య ఈ రాష్ట్రంలో 14,449. అధ్యక్ష, ఈ బస్సుల్లో సుమారుగా 74% బస్సులు ఈ ఫ్రీ బస్ కేటగిరీలో ఉన్నాయి. అధ్యక్ష, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా లగ్జరీ, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు ఏవైతే BPL కేటగిరీలో ఉంటాయో, బిలో పావర్టీ లైన్ ఉండే ప్రజలు ఎక్కువగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే ముందు మంత్రుల బృందం పరిశీలన అధ్యయనంతో కర్ణాటక, తెలంగాణ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా లేకుండా ఈ రాష్ట్రంలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, ముఖ్యంగా బాలికలు, స్త్రీలు, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఈ అవకాశంలో సద్వినియోగం చేసుకుంటున్నారో ఇప్పుడు వరకు ఏ విధమైన కంప్లైంట్లు లేకుండా ఈ రాష్ట్రంలో సజావుగా జరుగుతుంది. అధ్యక్ష, మహిళా ప్రయాణికుల యొక్క సంఖ్య 9.4 లక్షల నుంచి ఈ రోజు సగటున రోజుకు 20 లక్షల మంది ఈ అవకాశం ద్వారా ఫ్రీగా సౌకర్యాన్ని అమలు చేస్తున్నాం. అధ్యక్ష, ప్రభుత్వ వాహనమని స్టిక్కర్ పెట్టి గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. కాకినాడలో ఈ ఘటన జరిగింది. టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ కారు దూసుకుపోయింది. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న రాజస్థాన్కు చెందిన ఒక ఇన్నోవా వాహనం విజయనగరం నుంచి రాజమండ్రి వైపు ప్రయాణిస్తోంది. రాజస్థాన్కు చెందిన ఈ వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారనే అనుమానంతో
కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద జగ్గంపేట పోలీస్ అధికారి ఈ కారును ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూసిన వాహనదారుడు టోల్ గేట్ సిబ్బందిని ఢీకొట్టుకుంటూ దూసుకుపోయారు. కారులో పోలీస్ యూనిఫామ్ ఉందని పోలీస్ అధికారికి చెందిన వాహనంగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తప్పించుకున్న వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదిత్య గాజువాక ఉమెన్స్ క్యాంపస్ లో నిర్వహించిన క్లౌడ్ సక్సెస్ ఈవెంట్ ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనా ప్రాజెక్టులు ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్రా టీమ్ లీడర్ నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, కార్యదర్శి సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడులు సారథ్యంలో విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ఈవెంట్లో సుమారు 18 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఆబ్జెక్ట్స్ డిటెక్టివ్, టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ డిటెక్టర్ నమూనా ప్రాజెక్టులు ఆలోచింపచేశాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు ఇలాంటి ఈవెంట్లు దోహదపడతాయని నరేంద్ర కుమార్ కళాశాల ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్లు తెలిపారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ను పెంపొందించే లక్ష్యంతో డిపార్ట్మెంట్ల వారీగా ఈవెంట్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు ఇలాంటి ఈవెంట్ నిర్వహించడం ద్వారా కెరీర్కు ఎంతో దోహదపడుతుందని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీను, హెచ్ఓడి మూర్తి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. Nexus 2K25 Cloud Nexus, and it is a connection of all databases, and here we have done a project of tollgate management system. ఈ టోల్గేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అల్ట్రాసోనిక్ సెన్సర్స్ యూజ్ చేసుకొని ఈ ఏవైతే కార్స్ అవన్నీ ఉన్నాయో వాటికి ఈజీగా టోల్గేట్స్ అనేవి విత్ ఇన్ టైం లిమిట్లోని. Everyone, we are from Aditya Degree College, Gajwaka Women's Campus. ఈరోజు మేము ఆదిత్య డిగ్రీ కాలేజ్లో క్లౌడ్ నెక్సెస్ 2K25 అనే ఈవెంట్ చేసుకుంటున్నాం. ఈ ఈవెంట్లో మేము చాలా కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేసాం. కాంపిటీషన్స్ అనేవి ట్రివియా ట్రెక్ అంటే క్విజ్, పీపీటీ ప్రెజెంటేషన్, కోడ్ డీబగ్గింగ్ ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల బయట వాళ్ళు కూడా వచ్చి ఆదిత్య కాలేజ్లో ఓన్లీ ప్లేస్మెంట్స్ ఇవే కాకుండా ఎక్స్ట్రా టెక్నాలజీ, న్యూ టెక్నాలజీస్ అనేవి అండ్ ఈ ఈవెంట్ చేయడం వల్ల మాలో ఉన్న టీమ్ వర్క్ స్కిల్స్ అనేవి పెరిగినాయి అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరిగాయి. దిస్ ఈజ్ మై థర్డ్ విజిట్ టు ఆదిత్య డిగ్రీ కాలేజ్. ఈ ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగా కండక్ట్ చేశారు ఈవెంట్. ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ అనేవి డిస్ప్లే చేశారు, వెరిఫై చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. స్టూడెంట్స్ అయితే షార్ట్ టైం నోటీస్లో చాలా బాగా చేశారు. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, వాళ్ళే చెప్తున్నారు ఆ ఫ్లాస్ ఉన్నాయని చెప్పి. వాళ్ళ అబ్జర్వేషన్ చాలా. ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాకలో క్లౌడ్ నెక్సెస్ అని చెప్పి బీఎస్సీ కంప్యూటర్స్ క్లౌడ్ మైనర్ తీసుకున్న పిల్లలు ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ సందర్భంగా ఒక 1 వీక్ బ్యాక్ 6 డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే ఇవాళ వచ్చేసరికి ఏంటంటే ఒక 20 ప్రాజెక్ట్స్ వరకు పిల్లలు చేసి డిస్ప్లే చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఉంటున్నాయో పిల్లలకి ఓన్లీ అకాడమిక్సే కాకుండా ప్రాక్టికల్ ఓరియంటేషన్ అనేది తప్పకుండా వాళ్ళకి అందుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏ ఇంటర్వ్యూలైనా ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మేనేజ్మెంట్ ఏంటంటే ఓన్లీ అకాడమిక్సే కాకుండా కంపల్సరీ ఇలా డిపార్ట్మెంటల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ మేనేజ్మెంట్ ఫర్ క్రియేటింగ్ సచ్ టైప్ ఆఫ్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఆల్సో. సో దానివల్ల ఏంటంటే మేము అక్కడి నుంచే మాకు పర్మిషన్స్ కానీ ఈజీగా చేయండి అని చెప్పి మ్యాండేటరీ చేస్తున్నారు కాబట్టి మేము పిల్లల దగ్గర చేయించడానికి కూడా అంత ఈజీగా ఉంటున్నాయి. సో ఇది చేయడం వల్ల ఏంటంటే అకాడమిక్గా దే ఆర్ వెరీ గుడ్, వెరీ స్ట్రాంగ్, మంచి మార్క్స్ వస్తున్నాయి, మంచి గ్రేడ్స్ వస్తున్నాయి. బట్ అందులో ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఈవెంట్స్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ద స్టూడెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఫ్యాకల్టీ ఆర్ కండక్టింగ్ అ క్లౌడ్ కంప్యూటింగ్ ఈవెంట్ Cloud Nexus in Aditya Degree College Women's Campus, Gajwaka. So on behalf of this, within a few time, more than 20 projects have been shown as part of this event. And regarding this event, the students and the department have conducted different types of competitions
and the students are enthusiastically participated, not only in the campus students and out of the campus students, other than Aditya College students also participated, and the prizes are distributed to the winners and runners. Discipline and placements, and also provide one of the best platform for expose your hidden talents, and also enhance your additional skills, like this conduct this type of events like teamwork, coordination, and time management, etc. So listen friends, most of the students always think how to success in our career, what are qualities must maintain to develop our career. I think lots of qualities may be available in your success, but I want to say that you are the future innovators, change makers. Believe in yourself. You can success in a career, but because within couple of days, within 1 week, to plan the conduct this event. What your main goal is? The main motto is what? Success my event. Every person discuss my event only. Only this is the last point. Don't compare yourself with others. So మీకున్న టాలెంట్ మీకుంటుంది, వేరే వాళ్ళకున్న టాలెంట్ వేరే వాళ్ళకుంటుంది, ఎవరికి ఉండవలసిన టాలెంట్ వాళ్ళకుంటుంది. So we are special in some other field and they will be special in some other field. ఎవరికి ఉన్న ఆపర్చునిటీస్, రిసోర్సెస్ దాన్ని బట్టి వాళ్ళకి వెళ్తుంటాం. బట్ అప్డేషన్, ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఫ్యాకల్టీ కానీ డిగ్నిటరీస్ కానీ అంతా చెప్తున్నారు. సో అప్డేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడున్నా, సో ఆర్ట్ఫుల్గా పనిచేయండి. సో వేరేవారితో కంపేర్ చేస్తూ కాదు, మీరు ఆర్ట్ఫుల్గా పనిచేయండి. ఆబ్వియస్గా ఈ రోజు కాకపోతే ఒక 2 years తర్వాత, లేదంటే 5 years తర్వాత, లేదంటే 20 years తర్వాత అయినా కూడా ఒక సక్సెస్లో మనం ఉంటాము. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 3వ రోజు మలయప్ప స్వామి వారు సింహవాహనంపై యోగ నరసింహుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహవాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైనది. సింహరూప దర్శనంతో పైన ఉన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తిని సిద్ధిస్తోంది. వాహన సేవలో జిఆర్ స్వాములు, ఈవో సింగల్ తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 5 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆర్కే బీచ్ లో సముద్ర స్నానానికి దిగిన 2 యువకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ రక్షించారు. గోకులపట్నంకు చెందిన షేక్ హుస్సేన్ బాబు మరో వ్యక్తి నావాటల్ ఎదురుగా ఉన్న బీచ్ లో సముద్ర స్నానానికి దిగారు. అలలు బలంగా రావడంతో సముద్రంలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన జీవీఎంసీ లైఫ్ గార్డ్ బాలరాజు, నవీన్, రాకేష్లు వెంటనే స్పందించారు. మునిగిపోతున్న వారిని క్షేమంగా తీసుకువచ్చి ఒడ్డుకు చేర్చారు.
పోర్టు మెరైన్ సిబ్బంది జిఎం నాయుడు, అరుణేశ్వరరావులు కూడా లైఫ్ గార్డ్స్తో కలిసి యువకులను కాపాడారు. ఎక్కడి నుండి వచ్చావు? గోపాలపట్నం నుండి బస్సు ఎక్కి ఇలా బీచ్ వస్తే కెరెక్టర్లో లైఫ్ గార్డ్స్ను లైన్ పోలీసులు సేవ్ చేశారు సమయానికి. లాండాల పోలీసు కూడా మొత్తం అందరూ సేవ్ చేస్తున్నారు. నువ్వు రాకపోతే ఏటవుతుంది? చచ్చిపోతాను. నువ్వు ఎప్పుడు కూడా అలా నువ్వు లోపలికి వెళ్ళకూడదు. పద్మజ సుజుకి దసరా సంబరాల్లో భాగంగా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రివాజ్ జీఎస్టీ ప్రకటించడంతో ఆ జీఎస్టీతో పాటు పద్మజ సుజుకి ఆఫర్లు కూడా జోడించి తగ్గింపు ధరలకు వాహనాలను విక్రయిస్తున్నారు. స్కూటర్లపై సుమారు 15,000 వరకు తగ్గింపు ఉంటుందని పద్మజ సుజుకి జిఎం రఫీ తెలిపారు. గాజువాక పద్మజ సుజుకి షోరూంలో మీడియాతో మాట్లాడారు. మోటార్ సైకిళ్లపై జీఎస్టీ ఆఫర్తో పాటు తమ సంస్థ ఇచ్చిన ఆఫర్తో కలిపి 35,000 వరకు డిస్కౌంట్ వస్తుందని అన్నారు. దసరా సంబరాల్లో వినియోగదారులు ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. పద్మజ సుజుకి తరపున విశాఖ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దసరా సందర్భంగా పద్మజ సుజుకి వాళ్ళు ఈ నవరాత్రులకి ఆఫర్స్ పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ దసరాకి గవర్నమెంట్ తరపు నుంచి మీకు జిఎస్టీ తగ్గడం, అది చాలా పెద్ద అమౌంట్ అనేది తగ్గడం అనేది ప్రజలందరికీ మంచి ఉపయోగంగా ఉంది. దానివల్ల ఒక వెహికల్ మీద, స్కూటర్స్ మీద 10,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే అదనంగా ఈ దసరా వల్ల ఎక్కువ 5,000 రూపాయలు అదనంగా డిస్కౌంట్ ఒక స్కూటర్ మీద 15,000 వరకు తగ్గుతుంది. అలాగే మోటార్ సైకిల్ మీద జిఎస్టీ వల్ల ఒక 15,000-20,000 తగ్గుతుంది. అలాగే ఆఫర్స్ మోటార్ సైకిల్ మీద 15,000 అంటే 30,000-35,000 వరకు జిక్సర్ మీద తగ్గుతుంది. ఇది ఈ సంవత్సరం ఈ జిఎస్టీ తగ్గడం, ఈ ఆఫర్స్ ఇవ్వడం వల్ల కస్టమర్స్కి చాలా అమౌంట్ బెనిఫిట్, అంటే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ కింద లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ దసరాకి విశాఖ ప్రజలందరూ కూడాను షోరూమ్లకు వచ్చి వెహికల్ని టెస్ట్ చేసి వెహికల్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. సింహాచలంలో భవానీ భక్తులు అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. సింహాద్రినాథుని పాదాల చెంత అడేవరం గ్రామం ఆయిల్ మిల్ ప్రాంతంలో గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం సుమారు 300 మందికి పైగా భక్తులు శిరస్సులపై బోనాలు ధరించి అడేవరం గ్రామం అంతా ప్రదక్షిణ చేశారు. తొలి పావంచతో పాటు అప్పన్న సోదరీమణులు పైడితల్లి, బంగారమ్మ, ఎల్లమ్మ అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. దుర్గాదేవి అమ్మవారి విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ కారిడార్లో పెట్టుబడులు రాబోతున్నాయి. అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మణికంఠ మృతిపై అట్టుడికిన ఆంధ్ర యూనివర్సిటీ. వీసీ రాజీనామాకు పట్టు. మంత్రి లోకేష్ హామీతో శాంతించిన విద్యార్థులు. ఘనంగా జడ్జి కోర్ట్ ఎదురుగా సీఎంఆర్ షాపింగ్ మాల్ రీలాంచ్. సందడి చేసిన మిరాయి ఫేమ్ రితికా నాయక్. ఫెస్టివ్ ఆఫర్స్ ను వినియోగించుకోవాలన్న సంస్థ అధినేత మావూరి వెంకటరమణ. ఉచిత బస్సు పథకంలో ఇంతవరకు 9 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. 250 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చామన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి SDV న్యూస్. నమస్తే.